లేకపోతే కడుపు నిండదు. ఆయన చెప్పిన మాటలు ఏంటి నమ్మకు. స్వామికి ఈ మధ్యన పూజలు ఎక్కువైన కార్తీక మాసం కదా, ఖాళీ లేకుండా ఒక ఇంటికి ఖాళీ లేకుండా కొబ్బరికాయలు వెళ్తాయి. ఈ నీళ్ళకి సలుట్టుపోయి అక్కడ ఏ మూలలో పూజలు పోయి అంటాడు. చక్కగా వేడుకుంటే ఎక్కడ నుండి వస్తాడు.
అమ్మ శ్రీశూలము త్రినేత్రం కలిగి ఉంది కదా. అవును. అవునమ్మా అవునమ్మా. నిండా పాములు ఉంటాయా చూడమ్మ. ఏమి పాములు ఈ పాములు ఎంత నాకు గొప్ప భయమే. అవునమ్మా ఏ పాము పొట్టలు ఉంటే పర్వాలేదు కానీ కొత్త పొట్టు సాగుతుంది. ఓ కొత్త పుట్ట చూస్తే బుసుకొట్టేస్తుందా? స్పీడ్గా ఉంటుంది అమ్మ. అందుకని పాములు ఎంత భయమే. అమ్మా అమ్మ పాములు ఉన్నాయని భయపడుతున్నావా? భయపడతానమ్మా. అమ్మా అమ్మా ఆ పాములు నిన్ను భయమే పాములు పల్ల గుచ్చి వెళ్ళిపోవడమేంటే? పాములు భయం కదా. ఓహో ఏం లేదు, డోర్ కొట్టారు కదా ఇందాక. ఆ పాములు వెళ్ళిపోయాక డోర్ కొట్టారు. అమ్మా నా స్వామి వారు నీ స్వామి వారు దేశ పరిపాలనకు బయలుదేరేటప్పుడు అమ్మా అమ్మ అతని యొక్క వాహనం ఏమిటో ఏమిటని చెప్పనవా? అమ్మ నాకు వాహనం ఏమిటో కొరికాడు. ఏంటి కొరికిస్తావు? మొక్క తేడా కొరికాడు. మొక్క తాలింపు. ఓ మొక్క తాలింపు. కారణము నన్ను అడుగుతున్నారా? అవును గౌరి. ఎరుగవా? శాంభవి ఎరుగరా? వాణి పార్వతి గౌరి. ఈ కవాలను బంధించింది కారణం నన్ను అడుగుతున్నారు. కవాలను బంధించింది మీరు. అమ్మా ముందు ఎంత ఎర్రు పోగల కడుపును పుట్టింది ఒక్కటి నా తెలివితేటలు రాలే. అవును స్వామి ఎక్కడికి వెళ్ళారు కారణం చెప్పరా అంటే ఊరు చెప్తారా? కింద మాట చెప్తారా? కింద మాట పెడితే అన్ని వెళ్ళిపోతా బయటికి. తప్పు అనుకోకు. మా ఆయన గొప్ప రోడ్డు కొడుకులు. మీ ఆయన అది ఎలాగ భగవంతుడు మా తల్లికి రోజు పూజిస్తాను నేను. తెల్లారి సూడి పోతున్నాను, పొద్దు దొరకదే పోతున్నాను, పొద్దే పోతే ఎలా రథం పూజలు. ఈ పూజలు ఫలితము పోకల నుంచి రావడం, కాళ్ళు ఎక్కడికని తుంగడమే. మీ ఆయన గజిల్ పోతులు వేసి తుంగడం ఎంత కష్టపడతాను. అవును. తెల్లారి కోతకి వెళ్తాను, పొద్దు చావు కడతాను, గడ్డలు ఆగుతాను, ఇన్ని పనులు చేస్తాను. ఓహో మేకలు పెంచావా? మేకలు కష్టపడిపోయాన్ని. తాగుపోతు గొల్లు కాడి నుంచి మా ఊరు ఉంచలే జనం. మా జ్యోతి అప్పుడు రెండు మేకపోతులు కొన్నారా? జ్యోతి అప్పుడు కొన్నారు మేకపోతులు తిప్పాను. ఆ చావు పక్షున్న పాక వేసుకోవడానికి చోటు ఇచ్చిన ఊర్లో. మీకు రోజు ఊర్లు తగులు తాగుతాడు వాళ్ళ. అవునవునవును. నోటి మంచి ఆడతాని మరి బయట ఊరి చివరి పాక వేసుకున్నా. అది తప్పు మాట కానీ ఈ పాక గొప్ప దేవుడు నాకు. దౌర్యం దేవుడు దౌర్యం కాదు దౌర్యం. అదే ఈ గొల్లు గట్ట ఇంటికి రాడు. మరి నేను ఆ పొగలల్లా తిరుక్కొని వస్తానా? కొద్ది ఇలా రెప్పేస్తాను టైంకి. ఆ మేకపోతుకు దండం పెట్టాలి. ఏమి అది ఏ 9 గంటల నాకు శుభ్రంగా మనిషి నుంచి పడకుంది. అడుగు తినడానికి ఇంటికి వెళ్ళాడా? ఇప్పుడు మొదలెట్టి నేను ఇలా 10 అవుతాను రెప్పేసేదాను అని ఆ మేక నేను రానుంటది. ఓహో పోతూ ఒక మేక. ఆ శివన్ మేక పడుకుంది దగ్గర నుంచి పిలిస్తే అంత ఒకసారి రావా రానంటది.
ఇలా 11 గంటల నిద్ర రానివ్వరు 3 గంటల మళ్ళీ లేచిపోతున్నా శివబోతురాలు కదా లింగ పూజలు చేయడానికి ఈ తాగుబోతులు కూడా ఇచ్చి వెళ్ళి చేసాము చేసిస్తే మరి తెల్లాక ఆ రోజు నీళ్ళు చొక్కలు లేవు కొలలు లేవు కొల లేకపోతే శివుడికి పూజ అయిపోక రోజు ఓహో నీ పూజ అయిపోయింది మరి ఇంకేంటి ఆగిపోతే మరి మరుసటి రోజు చెయ్యాలి కంపల్సరీ పూజ కడుపు ఒప్పించడం ఇంట్లో నీళ్ళు లేవు ఊరంగా గవర్నమెంట్ 12 రోజులు సిమెంట్ రోడ్ వేసారు మాకు 12 అడుగులు సిమెంట్ రోడ్ వేసారు మేము గొప్ప మంచోళ్ళు గవర్నమెంట్ అన్యాయం చెయ్యం మధ్యన తిన్న 2 రోజులు తాగు వదిలేసాను ఎందుకు తాగు అటు ఇటు మనుషులు వచ్చేయాలంటే ఓహో యువతలు 5 అడుగులు యువతలు 5 అడుగులు సర్దుకుంటారు మొంతకు 2 అడుగులు మేము కూర్చోడానికి అడుగు గడ్డి దగ్గర అడుగు బాత్రూమ్ కట్టలేవైతే తెచ్చి ఏమే అమ్మ ఓన్ బాత్రూమ్ అంటే వెళ్తానే నేను నిండిపోతాం మొంతకు 2 అడుగులు మనిషికి 2 అడుగులు వెనక గడ్డి దగ్గర అడుగు పోనీ ఇలా కూర్చొని ఇలా కూర్చుంటేవాడికి ఆ రాంబాబు ఆడు రాంబాబు ఆట ఈ ఆటో ఎప్పుడు వస్తుందో వాళ్ళ వెళ్ళిపోండి వెళ్ళిపోతే మరి సర్దుకోవడం మళ్ళీ ఇలా అంటారు మళ్ళీ బండి వేసుకుని వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళ వెళ్ళిపోండి ఈ బాధలు పడితే ఏడ్చేయండి అమ్మా గొప్ప పోత్రం దండం అసలు పోత్రమా మామూలు పోత్రమా రాజు ఆటో రాజు అడిగంత పోత్రమా ఒక రోజు ఆటో తిన్న ముంతలన్నీ పేర్చుకోను ఎండకాలం మరమంతా నీళ్ళు వచ్చుకెళ్ళా నీళ్ళు లేక ఈ ఆటో వాళ్ళు 2 కాలు చాపెట్టి ముంతరాలు తనకి వెళ్ళిపోయాడు ఒక్క నీళ్ళు చొక్కలేదు ఇంకేడు తిడతాను అప్పుడు మీరు ఏడు చేస్తున్నారు సరే పూటగా పచ్చగడి చెప్పేసి కావాలకి అయిపోయాను ఇంటికి వెళ్ళిపో నేను తెలివితోకున్నా 3 గంటలు వేసాను ఎలాంటి పాట ఒకటి వస్తాను నిలబడ్డాను ఎవరెవరు గొల్లిగా పాపం నీళ్ళు లేక చేయను ఎల్లారు కొంపలు కొంటాను నీళ్ళు లేవు ఊర్లో అవునా మళ్ళీగా రాజు చేసిన పని బాగున్నాడు వాళ్ళ అప్ప నేను ఊరికి దాను నా తెత్తగా నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి టీవీ చూడాను కొన్ని ఎక్కువ ఇంత మధ్య మాత్రం టీవీ వెళ్ళాను మన ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయాడు టీవీలో ఎవరు మోడీ గారు ఆయన ఎంత अमकी गर्मी पहला के लिए भारतीय संविधान की विधानसभा शाखा में एक लड़की लड़के मनता नहीं बनेगा बोलिए बात को दाना అంటే ఏంటి అర్థమా అర్థం తెలియదు హిందీ नहीं భాస్కర్ రావు ఏమో మాకు తెలియదు హిందీ नहीं భాస్కర్ రావు తెలుసు అంతేనే చెప్తాను చెప్పు అంతే ఆడపిల్లలు ఆడవుడు మీరు బాత్రూమ్ నిండిపోతాను రోడ్డు మీద కూర్చొంటారు ఆ ముద్దల మీద ఏం లోడి అది ఇంటికి వచ్చి ముద్ర మీద పడతాని వాటి వల్ల కడుపులు చెడిపోతాని ఎవరు ముద్దలు ఇంట్లో ఉంచుకోండి అన్న అంతటి ప్రెసిడెంట్ గారు 2 ప్యాకెట్లు పంపించినారు ఎందుకు యాండకారు ప్యాకెట్లు యాండకారు ఆ యాండకారులు మూట కట్టేసి ఈ 2 అడుగులు గోతులు వేసాను ఇంటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే పరిశుభ్రత పాటించమన్నారు అందుకే నేను నిప్పులాడదాన్ని అందుకే మొగుడికి అంత ఆయన అలాగా ఇలాగా ఎక్కడికి వెళ్ళి చెప్తాడు అవునమ్మా ఇప్పుడు పూజల కోసం వచ్చిన భార్య నాకు తెలియకూడతాను తప్పు చేయను అంటారా ఈ అమ్మలు ఒక్కొక్క అమ్మలు పావు కేజీదమ్మా రూపాయి వేలంత బొట్లు ఎట్టేసి మీద బొట్టు మధ్యన బొట్టు నెత్తి ఖాళీ ఉంటారు 6 బొట్లు 6 బొట్లు ఎట్టేసి ఈ అమ్మ 3 షేర్లు వేసిపోయి 4 గంటలు గ్యాస్ వెలిగించి కళ్ళు తీసేసి బాగా లేకలేదు అని దొప్పట్లో చిన్న పూని ఇస్తాడు కొన్ని బతిమాలు టీ తాగిన తెచ్చి మన తానంకి వెళ్ళి వచ్చేవాడికి ఈ అమ్మ గాబరికి నూనె ఫేమో గట్టి పావు కేజీ కూర 1/2 కేజీ నూనె సేపుతుంది పావు కేజీ కూర 1/2 కేజీ నూనె పోన్లే ఏపుతుంది క్యారెట్ కప్పు నిండా కూర ఒక కప్పు నిండా వేసి తోలుతాడు బాబు పంపిస్తే డ్యూటీకి పంపిస్తే అక్కడ పుణ్యం పోతాడు 2 గంట అవుడు ఒరే నువ్వు కిందకి వెళ్ళిపోయా ఏమే అడిగితే ఇబ్బందిగా ఉంటది నువ్వు కిందకి వెళ్ళిపోరా ఏమే ఆడ 2 కాళ్ళ మధ్యన ఒకటి వెళ్ళిపోవాలా వీడు వెళ్ళిపోదా నువ్వు వెళ్ళిపోయా ఎవరు లేరు వెళ్ళిపోయా ఎవరు లేరు ఎక్కడ ఎవరు లేరు నువ్వురా అక్కడ పుణ్యం పోస్తాడు అంత మంచోళ్ళు ఎవరు లేరు నువ్వు ఎక్కడికి వెళ్ళారని చెప్తారేంటి కింద మంట ఉంది ఎంత మంట అలాగే పాటసారులే కాంత పుత్ర పవిత్రము పాటసారులే కాలము తీరిన దీవి తీర్ణము బౌద్ధముల విడిచిపోవుట సత్యము అనక్య దేశము
పార్వతి నాథ ఇక్కడ నీకు సందేహమేమిటి భవాని ఒక్క మాట్లాడక మందరా పార్వతి నాథ అలాగే వచ్చిన గౌరి నన్ను విడచి నిన్ను విడచి పరమేశ్వర పార్వతి నన్ను విడచి గౌరి అరగది కూడా విడిచి ఉండనా మీరు నేను 6 దినముల ఏ చోటుకి వెళ్ళారు స్వామి అందుకు మీకు సందేహమా భవాని పూజలు స్వామి దుష్ట శిక్షణ వచ్చింది గౌరి చేసుకుని సేవ సార్. అవును. అదే అంటాం సార్, బచ్చ వేసి వచ్చాడు అంటాం. సింహాన్ని కాపో, సింహాన్ని చూడమ్మా. తిప్పిరాసుందని పేరు కూడా పొందాను కదా గౌరి అందులో మీకు సందేహం ఏమిటి పార్వతి గౌరి నేను ఎచ్చాడు కదా భవాని ఈ సరోజరాశుడికి ఆహారం వేసుకుని వచ్చినప్పుడు కాస్త లేట్ అయినది వేటి ఈ సరోజరాశుడికి ఆహారం గుర్తుంది కదా స్వామి, మీరు దేవుళ్ళు కదా. అవును అంతోడికి ఎవరి ఇంటికి అది వెళ్ళిపోద్ది. మరి నువ్వు గుణసాడు ఊరాలు తిరుక్కుని వచ్చినవి. ఏమో స్వామి, గుండి సరోజరాశుడిని చూడాలి కదా. చూస్తావా? అవును అందరూ చూసుకుంటావా? చూసుకుని రావాలి భవాని నాథ గౌరి శంకర
ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు? నీకే తప్పు చేయనంట ఎందుకో తన్ని ఆడతానా గొర్రె పోలు తింటారు నీకే తప్పు ఊరిలోకి వెళ్ళావు ఇంటికి టైంకి రావడం తెలీదా మనిషి పోదా నీవు మనిషిని ఏం తప్పు చేయను అందరికి సిగ్గు సరే ఉంటే ఆ ఊర్లో తిరుగుతావా ఊర్లో తిరుగుతావు నేను అది నువ్వు ఎక్కడ చేసినావు ఎవరికి అడుగుతున్నావు అది నువ్వు ఎక్కడ ఏమిటి అడుగుతున్నావు ఎక్కడ చెయ్యాలి నా ఊరు దగ్గర మంచోడు అయిపోయాడు లేకపోతే నా బతికేలా ఉంటుంది నువ్వు ఎక్కడ చెయ్యాలి గొర్రె పొద్దులో పడిపోతుంది శాంభవి ఈ కలియుగమున నీకు తెలియనప్పుడు నేనేమి చేశాను గౌరీ అయ్యో నన్ను గడ్డికాలు తాతడికి ఎంత కోపం వచ్చిందో తిట్లకి దొంగ ఆకున్నాడు కదా 4:30 గంటలు పడవలట్టుకు శరీరానికి వెళ్ళిపోయి గడ్డి పోసినాడు తప్పు మాటది మోపొట్టుకు వచ్చి ఇంటికాడ దానం చేసుకోలేదు మోటార్ వేసినాం ఇంటికాడ చెరువు చుట్టూ చూన్నాడు చీకటి అయిపోతుంది పాగడం టైం అయిపోతుంది చెరువు కొట్టు మీద మోపేసి చెరువు స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాను గబేలు గొడవలను తీశాడు కను చీకటి అవుతుంది అవి లేరు ఎప్పుడు చెరువు దిగు మొహం అవుతుంది కదా గబేలుకి ఎంత అన్నారు పాసలు అనుకోని అన్న నీళ్ళు చొక్కలు ఎదుటి కోవే సగం మనిషి ఉండిపా పుల్లల్లో బురద అయిపోయింది ఈలో వీడు పట్టణం చూసి కోతి ఇప్పుడు కానీ చూసుకో పక్కన బట్టలు అయినాడు ఈ చెట్టు ఎక్కిపోయి బట్టలు ఉట్టుకుని బట్టలు అమ్మా కోతి చెట్టు మీద వెళ్ళిపోయి ఉట్టుకొని ఈవిడ చూస్తే చెట్టు బట్టలు లేవు ఇప్పుడు కొన్ని ఒడ్డెక్కి పరిగెట్టి ఇంటికి వెళ్ళేది ఊరి మధ్య నీళ్ళు ఎవడు చూసినా తంతాడు ఓడ మొక్క లేక దూరుకుంటారు ఏడ్చురు ఒడ్డెక్కుతాను కొనసేపటి అవుతుంది మళ్ళీ ఒడ్డెప్పుడు అంత చెరువు ఉండిపోతుంది జలాల భయం గొల్లిగడ గొప్ప భయం మళ్ళీ ఇలాగ అంతాడు ఆ ఇంట్లో బురదకి మరి మొత్తం కొనసేటాను రొడ్డు ఎక్కువండి రొడ్డు ఎక్కువ వడిరేసుడికి వచ్చేవి ఈ పంతులు గారు ఏం చేస్తాను సాయంత్రం దీప మేటం అలవాటు ఆయనకి దొరకదే కోవుల దగ్గర కోవులతో దీప మేటం 10 గంటలు వస్తాను పంతులు కంట పడ్డానా నాకు ఊరాలు చెప్పారు పలానా బట్టలు లేకుండా తిరుగుతాను ఊరందరూ తంటారు వీడికి ఎందుకు దొరకనంది కాబట్టి పంతులు కన్నా ముందు వీడి కోవులు వెనక్కి వెళ్ళిపోయి పంతులు అన్ని దీపాలు పెట్టాను గుడి చుట్టూ అగరబత్తుకు చుట్టూ తిరుగుతాను బొమ్మ చుట్టూ చూస్తోడికి ఎంత విగ్రహం ఇంతవరకు లేదు మసక్ కనిపిస్తుంది విగ్రహం తెలియదు ఏదో తెలియదు కిందకి మీద చూస్తాను ఎంత పొడ విగ్రహమా ఈవేళ ఊర్లో గ్రామదేవ పండుగ సాధించినారు పోతరాజు వచ్చిన ఇంత పొడవున్నాడు పోతరాజే అనేసి పొల తప్పని పరిగెత్తి పంతులు ఊర్లోకి వెళ్ళిపోయి ప్రెసిడెంట్ గారు మనం కోవులకు వచ్చి పోతరాజు చేసినాడని చెప్పాను చెప్పిన ఫస్ట్ ప్రెసిడెంట్ గారు ఎంత మంచి పెద్ద ఇప్పుడు చూడకుండా గబేలు బారి కూడా పెట్టి దొండ వేయించాను ఊర్లో కోవులకు పోతరాజు ఎప్పుడే చాటించాను అమ్మలాకలు ఒక్కొక్కరు బంగారాలు ధరించి సెంగొంచి చీరలు కట్టేసి ఎంత బొట్లు పెట్టుకొని ఎంత బిందే బరువు పని ఇంటి మీద దీపం పెట్టుకొని ఊరల్లో డబ్బులు ఉల్లంఘన దోసరాలు అందరికి నిప్పేస్తాను చీరలు మనకు అదే టైము మరి అమ్మ ఊర్లో కలిసి ఉల్లంఘన దోసరాలు అందరూ సెంగులు ఇప్పేసి ఎగిరేస్తాను ఈ గొల్లిగాడికి ఇవన్నీ చూసినాడు ఇన్ని దీపాలు చేతుడు జల్లు అన్నదట నాన్న ఈ ఇంటికి రాలేదు నేను నా మొర్రాట ఇంటికి వెళ్ళలే అందరూ వెళ్ళిపోయాను ఊరందరూ మరి నా మూడు ఇంటికి రాలేదు నా భయం నాకూడదా చుట్టూ ఎనుక్కుంటాను ఊరందరూ మొర్రాట్లు పోసాను పోసిన చూతురు కూడా అవుడే కొట్టు అట్లా రానన్నారు అన్నారు నాన్న మొర్రాట నాదే వచ్చి పోసినాడు పోనీ ఏమి ఈ గొల్లి ఆడి భయం చూడు పోనీ కదిలినానా అంటారేమో పోనీ నేను పోస్తాడు ఇలా చూస్తాను నాకు తెలియదు చూస్తాను నేను నా బాధకు నీ మీద నీళ్ళు పోసి కింద నుంచి కావచ్చు తాగేస్తాను నేను ఈ గొల్లిగాడు ఇది పోస్తాను అది పోస్తాను నాకు తెలియదు మీద నీళ్ళు పోతాను నేను పోసి తాగేస్తాను నాకు తెలియదు మరణకారం ఇవి అందరూ పూజలు అయిపోయి అందరూ వెళ్ళిపోతుంది నాన్న నాకు మరణం తెలియదు కదా ఎంతమంది పూజలు చేయలేదు నేను కులాలు తెగొట్టారు కానీ ఒక్కడొక బెల్ల వెలిగించలే ఆడత బెల్లే అవునారా ఇలాగ పూజలు చేసి వెళ్ళిపోరా ఆడత బెల్ల వెలిగించాను నేను అన్నం తెలియదు మరి నాకు అలాగరా ఉండే మరి అక్కడ వస్తాడు రా పల్లి ముట్టుకొని అన్నారు నా పల్లి ముట్టుకుని పల్లి వెళ్ళాను ఊరు వెళ్ళాను తక్కువ పొల్ల వెలిగించినాను వెలిగించి వచ్చి ఎలగలే వెలిగించాను ఏడు భోగి మాటలో పోతాను పల్లి చేతి 2 టర్నాలు తిప్పున్నాను చదువు చురుక్కుమన్నా నాకని రాదని లేదా ఆ పల్లి తీసుకుని మదిరెట్టాను ఎవడితో గొల్లి కడగను పంతులు అంటాను అప్పటికి గూరాజు నేస్తాను కదిలిస్తా అంటారు మరి మేము అన్నంత పోతురాజు దొంగతాడు ఇంకేటి పోతురాజు మొత్తం
కాలి పని అన్ని కొలిగాడు అప్పుడు కానీ చిల్లర నడుస్తుంటాడు అలా మాట్లాడితే నిజం చెప్పడా స్వామి స్వామి ఎక్కడికి వెళ్ళావు స్వామి ఎక్కడికి వెళ్ళావు స్వామి ఎక్కడ చెప్పు మా ఆయన చెప్పుకోండి ఇప్పుడు ఒరిసేను కోతలతో మనుషులు దొరకడం లేదు ఒక అమ్మని తెచ్చినాను ఏదో ఈ పని ఈ 10 మంది నా మనసు గాయపరచడానికి ఎంత మాట్లాడిదిరు నీ మనసు గాయపడిపోయిందే అవును